ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 6వ చరణం. యాజ్ దే పాస్ త్రూ ద వ్యాలీ ఆఫ్ బాకా దే మేక్ ఇట్ ఏ ప్లేస్ ఆఫ్ స్ప్రింగ్స్. సామ్స్ చాప్టర్ 84 వర్స్ 6. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజల మార్గములను నిత్యము ఆనందంగా మారుస్తాడు. వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము, వారు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము. ఆ విధంగా దేవుడు బలపరుస్తాడు. లోయ అనగానే మనకు గుర్తొచ్చేది బాధ, కష్టము. లోయను బైబిల్ గ్రంథంలో శ్రమతో పోల్చారు. అటువంటి లోయలో ఒకవేళ నీవు ప్రయాణిస్తున్నావేమో, అనుకోకుండా ఆ లోయలో పడిపోయావేమో, ఎండిపోయిన నీవు ప్రయాణిస్తున్న ఆ లోయను దేవుడు ఆనందమయముగా చేయబోతున్నాడు. దానిని ఆ రోజున జలమయముగా చేసినట్లు నీవున్న ప్రాంతంలో కూడా దేవుడు దీవెనలను కుమ్మరించి ఆశీర్వాదమయముగా చేయబోతున్నాడు. బాకా అనే లోయ గురించి చూసినప్పుడు దీనిని కన్నీటి లోయ అని కూడా పిలుస్తారు. దీనిని అత్యంత తీవ్రంగా బాధాకరమైనదిగా, నిరాశలో ఉండిపోయినదిగా, ఇంకెవ్వరూ సహాయము చేయలేనిదిగా పరిగణించారు. అటువంటి లోయ గుండా వెళ్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందంతో ఉండగలుగుతారా? ధైర్యంగా జీవించగలుగుతారా? నాకేమి బాధ లేదు, కష్టం లేదని మనశ్శాంతి కలిగి ఉంటారా చెప్పండి? ఖచ్చితంగా ఆందోళనతో నేనెప్పుడు ఈ లోయలో నుండి బయటపడతాను అనే కదా ఆలోచిస్తారు. అయితే అటువంటి ప్రదేశంలో దేవుణ్ణి ఎరగని ప్రజలు ఉన్నప్పుడు ఈ విధంగానే ఉంటుంది వారి పరిస్థితి. దేవుని పైన ఆధారపడని వారు బాకా లోయలో ఉంటే వారు తప్పక నిరాశలోనే ఉండాలి. ఎందుకంటే వారు వారి శక్తిని, వారి జ్ఞానాన్ని నమ్ముకుంటారు గనుక, ఈ లోకము చెప్పే మాటలు వింటారు గనుక, అయ్యో మేము ఎక్కలేము, మేము ఈ లోయ గుండా ప్రయాణించలేము, ఒక్క చుక్కైనా లేని ఇటువంటి లోయలో పడిపోయామే అని దానిని తలుచుకొని కృంగిపోతుంటారు, బాధపడుతుంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా పడిపోయావేమో. అప్పుల లోయలలో, ఆర్థిక పరంగా కష్టాలు అనుభవిస్తున్న లోయలో, కుటుంబ సమస్యలు అనే లోయలో, అనారోగ్యం అనే లోయలో నీవు పడిపోయావేమో. ఇక బయటికి రాలేను, నా జీవితం ఇక్కడే ఎండైపోద్ది అని నిరాశలో ఉన్నావేమో. అది నీవు ఆలోచించే విధానం కాదు. నిజ దేవుడు, సజీవుడైన దేవుడు ఎరిగి ఉన్న నీ యొక్క తలంపులు అస్సలు ఆ విధంగా ఉండొద్దు. ఆయన మహిమ ఏంటో నీకు తెలుసు. ఆయన సర్వశక్తి మంతుడు అని నీకు తెలుసు. నీవు ఏ స్థలములో ఉన్నా, ఎంత భయంకరమైన వారి మధ్య సంచరిస్తున్నా, నీవు దేవుని కాపుదలలో ఉన్నావు అని నీకు తెలుసు. అయినా ఎందుకు భయపడుతున్నావు? అయినా ఎందుకు నిన్ను నీవు తక్కువ చేసుకొని మాట్లాడుతున్నావు? వాక్యం సెలవిస్తుంది, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని. దేవుని చేత బలమునొంది దేవుని నామాన్ని తెలుసుకొని జీవిస్తున్నటువంటి నీవు ప్రయాణించు ఏ మార్గమైనా దీవెనలతో కప్పబడుతుంది. నీవు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయగలవు. ఈ లోకపు యాత్రను కొనసాగించలేను అనే నీ ఆలోచన 100కి 100 తప్పు. ఎందుకంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. హాగరు కూడా కన్నీటి లోయలో వెళ్ళాల్సిన పరిస్థితి ఆమెకు వచ్చింది. తన కుమారుణ్ణి వెంటబెట్టుకొని ఒంటరిగా ప్రయాణిస్తుంది. ఇక ఏ దారి లేదు, చనిపోతాను, నా కుమారుడు కూడా చనిపోతాడు అనే స్థితిలోనికి ఆమె వచ్చింది. ఆదుకునేవారు లేరు, చేరదీసేవారు లేరు, ఒక పూట ఉంచుకొని భోజనం పెట్టేవారు కరువయ్యారు. అటువంటి హాగరు జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటో తెలుసా అండి? దేవాతి దేవుడు శక్తిని జ్ఞాపకం చేసుకుంది. దేవుడు హాగరుతో మాట్లాడాడు. ఆ చిన్నవాడి ఏడుపును విన్న దేవుడు ఆమె కన్నులు తెరిచి ఆమెకు నీటి ఊటను చూపించాడు. వారి దాహం
దాహమును తీర్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, బహుశా ఈ రోజున నీవు కన్నీటి లోయ గుండా ప్రయాణిస్తున్నావేమో. భయపడకు, దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏదైతే నిన్ను భయపెడుతుందో, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో దానిని నీ యొద్ద నుండి దేవుడు తొలగిస్తాడు. నీ కన్నీరును తుడిచి కష్టాలలో నుండి ఆనంద మార్గములోనికి నిన్ను ప్రవేశపెడతాడు. నీవు ఎక్కలేని ఎత్తైన కొండను ఆయన ఎక్కిస్తాడు. అయితే నీవు చేయాల్సింది ఏమిటో తెలుసా? దేవుని శక్తిని గుర్తించు, ఆయనకు మొరపెట్టు, ఆయన సన్నిధిని హృదయపూర్వకముగా యథార్థముగా నడుస్తూ జీవించు. ముఖ్యంగా దేవుని శక్తిని పొందుకున్న నీవు ధన్యుడవు, ధన్యురాలువు అనే విషయాన్ని మర్చిపోకు. అప్పుడు నీవు ఏ ప్లేస్లో ఉన్నా, ఎంతటి బలహీనతతో జీవిస్తున్నా, ఏ కష్టాలు, నష్టాలు, గొడవలు, శత్రువులు నిన్ను చుట్టుముట్టినా దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఫలింపజేస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, సత్యమైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అద్వితీయ దేవుడవు, ఆలోచన కర్తవు ప్రభువా, మీకు వందనములు అయా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, మీ యొక్క మార్గములో మేము నడిస్తే, అయా మీ యొక్క మాటల ప్రకారంగా మేము జీవిస్తే మా యొక్క కన్నీటిని నాట్యముగా మారుస్తారని, అయా మా యొక్క జీవితంలో ఆనందాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తారని, మీ యొక్క దీవెనలను మా పైన కుమ్మరిస్తారని, ఆశీర్వాదకరముగా మా యొక్క జీవితాన్ని మారుస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఏ సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, అయా ఓటమిని చవి చూస్తున్నటువంటి స్థితిలో ఉండి మీకు మొరపెడుతున్నారో వారి యొక్క మొరలు మీరు ఆలకించండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న అనారోగ్య సమస్యలను బట్టి లేవలేని స్థితిలో ఉండి, కదలలేని స్థితిలో ఉండి, అయ్యా మాట్లాడని స్థితిలో ఉండి, చూపు కోల్పోయిన స్థితిలో ఉన్నారో ప్రభువా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని మీరు లేవనెత్తండి. మీ కరుణగల హస్తము, మీ కటాక్షము, మీ బాహువు వారిపైన ఉంచండి. వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా మీకు మహిమకరముగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు, ఇల్లు గడవనటువంటి పరిస్థితులు అన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి. ఎవరైతే బిడ్డలు ఈ రోజున దుఃఖములో ఉన్నారో, కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి తినలేని స్థితిలో ఉన్నారో, అయా మరి తండ్రి, అయా భయాందోళనతో వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారో వారి పట్ల తండ్రి మీ యొక్క కృప అధికముగా ఉంచండి నా తండ్రి. వారికి ఉన్న ఆ యొక్క లేమిని తీసివేసి సమృద్ధిలోనికి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి కుటుంబ పరంగా మరి తండ్రి భార్యాభర్తల మధ్య విభేదాలు, వారి మధ్య మరి తండ్రి అపవాది కలిగిస్తున్నటువంటి విభేదాలు, అనుమానాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేసి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించి అయా మీకు మహిమకరంగా వారు జీవించడానికి సహాయం దయచేయండి. అయా ఉద్యోగ పరంగా ఎందరైతే బిడ్డలు ఏమైనా ఆటంకాలు ఉంటే వాటన్నిటి నుంచి తొలగించండి. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం. వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. అయా మీ యొక్క చిత్త ప్రకారమే వారి వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయండి. ప్రమోషన్స్ నిమిత్తము మీకు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా రిటైర్మెంట్ కోసం బిడ్డలు ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో, మరి తండ్రి భూ తగాద సమస్యలతో అయా చిక్కుల్లో పడి ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు గృహము లేక, సరైన సదుపాయాలు లేక ఉన్నారో ప్రభా, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క బిడ్డలకు తండ్రి అయా నిలువ నీడను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, దేశాన్ని, అధికారులను దీవించండి అయ్యా. అయా మా దేశాన్ని, మా భారతదేశమును జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా సర్వ సమృద్ధి గల దేశముగా మా భారతదేశమును నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తుండగా వారి యొక్క
ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడవు తండ్రి. వారికి ఉన్న కష్టాల నుంచి, వారికి ఉన్న శోధనల నుంచి, వారికి ఉన్న ఇబ్బందులన్నిటిలో నుంచి తండ్రి విడుదల దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను విస్తరింప చేయండి. అదేవిధంగా సువార్థికులను మీరు దీవించండి. అయా మిషనరీస్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.